హలో! మనవలు రండి. మళ్ళీ ఇంకో కథ చెప్తాను. విందురు గాని వచ్చి కూర్చోండి. అనగనగనగా మృకండ మహర్షి. ఆయన పేరు మృకండుడు. మృకండ మహర్షి అని మహర్షి ఉన్నారు. ఆయన ఆయనకి సంతానం కలగలేదు. ఆయన భార్య ఏం చేశారంటే, మనకి సంతానం కావాలి. సంతానం లేకపోతే జన్మ పరిపూర్ణమైనట్టుగా అనిపించదు. ఏ ఆనందం కనిపించదు మనకి. అందుకని మనం శివుడు గురించి తపస్సు చేద్దాము అని చెప్పి ఇద్దరు కూర్చుని చక్కగా తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తూ ఉంటే వీళ్ళు నిశ్చల భక్తికి శివుడు చాలా సంతోషించాడు. సంతోషించి "నాయనా మృకండ నీకేం కావాలి? ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నారు మీరిద్దరూను? మీ కోరికేమిటో చెప్పండి" అని అడిగారు. వచ్చి అడిగితే వీళ్ళన్నారు, "హ్మ్. శివమహాదేవా! మాకు సంతానం లేదు. సంతానం కావాలి. సంతానం కోరి మేము ఈ తపస్సు చేస్తున్నాం మా భార్యాభర్తలం. మమ్మల్ని అనుగ్రహించవా?" అని అడిగారు. అంటే దానికేముంది అలాగేను సంతానాన్ని ఇస్తాను మీకు. కానీ 16 ఏళ్ల వయస్సు దాకానే బ్రతికే మంచి సద్బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగిన కొడుకు కావాలా? లేదు 100 ఏళ్ళు బతుకుతుంది. కానీ భర్త చచ్చిపోతాడు. ఆ ఒక్కర్తి అలా బాధపడుతూ బతుకుతుంది. అటువంటి కూతురు కావాలా మీకు? ఎవరి కాలో మీరే మీరే తేల్చుకోండి అని చెప్పాడు. చెప్పి అడిగాడు శివుడు. అంటే అప్పుడు వీళ్ళంటారు ఇద్దరూను, "అలా ఆమె ఏడుస్తూ బాధపడుతూ ఉంటేనే మా కూతుర్ని మేము చూసుకోలేము. అలా విధవరాలైన కూతురొద్దు మాకు. పుణ్య పుణ్య స్త్రీ అయి చక్కగా భార్యాభర్తగా కలిసి ఆనందంగా ఉన్న కుటుంబం అయితే పర్వాలేదు. మీరు అలాంటి బిడ్డనిస్తామంటున్నారు కనుక ఆడ కూతురొద్దు మాకు. మగపిల్లాడిని ఇవ్వండి పోనీ 16 ఏళ్ళు పడినా బతికినా పర్వాలేదు. మాకది ఆనందమేను. అంచేత 16 ఏళ్ల కొడుకునే ఇవ్వండి" అని కోరుకుంటారు. సరే అయితే మీ కోరిక ప్రకారమే ఇస్తాను అన్నాడు శివుడు. సరే ఇంటికొచ్చేశారు. ఇంటికొచ్చి కూడా అలాగా శివుడిని పూజ చేసుకుంటూ ఇంచుమించుగా వాళ్ళ ఆహ్, కా భోజనం తయారు చేసుకుందుకే కాసేపు టైము ఇది చేస్తారు. మిగతా టైమంతా అలా దైవ ధ్యానంలోనే ఇద్దరు చక్కగా గడుపుతూ ఉంటారు. గడుపుతూ ఉంటగా ఈవిడ నెలలు నిండి ఒక చక్కటి బాబు పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా మెరిసిపోతూ ఉన్నాడు. చాలా ఆహ్, చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీళ్ళకి బెంగ పెరుగుతోంది. ఎందుకని ఇంత అందమైన పిల్లవాడు, ఇంత చక్కటి పిల్లవాడు, 16 సంవత్సరాలే కదా వీడికి ఆయుర్దాయం భగవంతుడిచ్చింది అనుకుంటూ, ఓ పక్కన బాధ ఉంటుంది. కానీ ఆ పిల్లాడి చేష్టలు, ఆ పిల్లాడి ముద్దు ముద్దు మాటలు, ఆ ప్రవర్తన అవన్నీ చూసి చాలా ముచ్చటపడుతూ ఉంటారు. సరే మొత్తానికి 15 వీళ్ళేం చేస్తారు, ఈ మృకండ మహర్షి ఏం చేస్తారంటే, మహర్షులు తపస్సు చేసిన మహర్షులు వాళ్ళ నోటెంబట ఏ మాటొస్తే అది అవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో ఎంచేతంటే, వాళ్ళు మనస్ఫూర్తిగా భగవంతుడిని లోపల తలుచుకుంటూ ఆయన ఆయన రూపాన్ని తలుచుకుంటూ, ఆ నామాన్ని జపిస్తూ ఉంటారనమాట. తపస్సంటే అది. పూర్తిగా వాళ్ళు ధ్యానం అంతా ఆ మూర్తి మీద పెడతారు. ఆ మని ఆ దైవం ఏ రూపంలో కనిపిస్తూ ఉంటాడో వాళ్ళకి, ఆ ఆ రూపం మీద పెట్టుకుని, మనస్సులో ఈ ఆయన నామాన్ని తలుచుకుంటూ అలాగే జపం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఎంతో శక్తొస్తుంది. వాళ్ళు ఏ మాట మాట్లాడితే అది నిజమవుతుంది. అది తెలుసునాయనకి. తెలియడం చేత ఆయనేమంటాడంటే, "నాయనా మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరొచ్చినా సరే" ఈయన మహర్షి కనుక ఈయన తోటి మహర్షులే వస్తూ ఉంటారు వీళ్ళింటికి సాధారణంగాన. మహర్షులు, వారి భార్యలు వస్తూ ఉంటారు. అలా ఎవరొచ్చినా సరే వాళ్ళకి పాదాభివందనం చెయ్యి నాన్న. నీకు దా నీకు అది చాలా మంచి చేస్తుంది అని చెప్తాడు తండ్రి. సరేనని ఈ పిల్లవాడు ఏ మహర్షి వచ్చినా సరే వాళ్ళ పాదాభివందనం చేస్తూ ఉంటాడు వాళ్ళకి. చేస్తే వాళ్ళు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అని దీవిస్తూ ఉంటారు.
మనం కూడా పెద్దవాళ్ళొచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి నమస్కరిస్తే వాళ్ళు దీవిస్తారు. ఉత్తినే 2 చేతులతోటి నమస్కరించినప్పుడు అంత దీవించినా, దీవించకపోయినా ఊరుకుంటారు. కానీ అదే పాదాభివందనం చేశామనుకోండి, చేస్తే తప్పకుండా దీవిస్తారు. వాళ్ళు వాళ్ళని, "నాయనా నువ్వు సుఖజీవనం గడుపు. హ్మ్. నీకు నూరేళ్ళు ఆయుష్షుండాలి. చిరంజీవ చిరంజీవ" అని దీవిస్తారు. అందుకని ఈ హ్మ్. ఇతనికి ఈ పిల్లవాడు మార్కండేయుడు. ఇతని పేరు మార్కండేయుడు. ఈ మార్కండేయుడు వచ్చిన మునులందరికీ అలాగా పాదాభివందనం చేస్తున్నాడు. ఒకసారి సప్తర్షులొస్తారు వీరింటికి. సప్తర్షులు ఇంకా గొప్పవాళ్ళు. వీళ్ళకంటే కూడా గొప్పవాళ్ళు. వాళ్ళకి పాదాభివందనం చేస్తే చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ఆ! నూరేళ్ళు హాయిగా ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లని చెప్పి దీవించేశారు. దీవించేసరికి అప్పుడు ఈ మృకండ మహర్షి చాలా ఆనందపడతాడు. ఎంచేతంటే వాళ్ళు ఏ మాటంటే అది అవుతుంది కదా మరి. ఈ పిల్లవాడికి అప్పుడే 15 సంవత్సరాలొచ్చేసాయి. అప్పుడు ఓహో! ఈ మహర్షులు ఇలా దీవించారు. వాళ్ళకి తెలీదు. 16 ఏళ్ల వయస్సే ఈయన బతుకుతాడని చెప్పి వాళ్ళకెవళ్ళకి తెలీదు. తెలియక దీవించేశారు. కానీ తెలియక దీవించినా, తెలిసి దీవించినా వాళ్ళ మాట వాక్కు ఉత్తినే పోదు. వాళ్ళ వాక్కు ప్రకారం ఈయన 100 ఏళ్ళు బతికి తీరాలి. సరే, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు మామూలుగాను. దీవించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళింటికొచ్చిన పనేదో చూసుకుని. అప్పుడు ఈ తల్లి, తండ్రి చెప్తారు కదా! "నాయనా నీకు 15 సంవత్సరాలొచ్చేసాయి. అంచేత నువ్వు కొంచెం పెద్దవాడివయ్యావు గనక, వెళ్ళి శివుడిని ప్రార్థిస్తూ, శివుడి నామమే జపిస్తూ, అలా జపం చేసుకో. నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందని" చెప్తారు. సరే అన్నాడు. ఈయన వెళ్ళిపోయి ఒక శివలింగం దగ్గర కూర్చొని అలాగా ఆ శివలింగాన్నే మనసులో తలుచుకుంటూ ఓం నమః శివాయ మంత్రాన్నే జపిస్తూ అలాగ కాలక్షేపం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈయనకి 16 ఏడు నిండిపోయింది. 16 ఏడు నిండేసరికి యమధర్మరాజు వచ్చేసాడు. వచ్చేసి ఆయన ఆయన దగ్గర ఒక తాడు లాంటిది ఉంటుంది. దాన్ని యమపాశం అంటారు. ఆ యమపాశం విసిరాడు. ఈయన మీదకి, పిల్లాడి మీదకి, మార్కండేయుడి మీదకి. విసిరేసరికి ఈ మార్కండేయుడు ఏం చేశాడు, వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకునేసరికి యమపాశం ఏమైంది, శివుడికి పడింది, ఈ పిల్లవాడికి పడింది. పడేసరికి ఆ యమధర్మరాజు దాన్ని లాగుతున్నాడు. ఈ పిల్లవాడి మెడకేసి లాగుదామని ఆయన ఉద్దేశం. కానీ శివుడిని గట్టిగా ఎప్పుడైతే కాగలించుకున్నాడో, ఈ పిల్లవాడి శరీరం శివలింగానికి అతుక్కుని ఉంది దగ్గరగాను. దాంతోటి శివుడుకి కూడా ఈ యమపాశం పడింది. పడితే ఆయన లాగుతున్నాడు. లాగుతుండేసరికి ఆ శివలింగంలోంచి పెళ పెళమంటూ శివుడొచ్చాడు. వచ్చి, "ఏంటి నాకే యమపాశం వేసి లాగుతున్నావా నువ్వు? అంత గొప్పవాడివా? నా భక్తుడి జోలికెందుకొచ్చావు?" అని చెప్పి ఆయన్నో తాపు తన్ని, ఆయన్ని వెళ్ళిపోమని చెప్పి తరిమేసి, "అప్పుడు నాయనా నీకు నేను పూర్ణాయుద్ధాయం ఇస్తున్నానురా. నువ్వు చక్కగా హాయిగా బతుకు సుఖంగా నూరేళ్ళును" అని చెప్పి దీవించాడు. అలాగే ఇప్పుడు ఈ ఈ మహర్షులు దీవెన అప్పుడు ఉత్తినే పోలేదు. ఆ శివుడు కూడా అలా దీవించాడు గనక, ఈ పిల్లవాడు నూరేళ్ళు చక్కగా మార్కండేయుడు హాయిగా భగవద్ధ్యానం చేసుకుంటూ హ్మ్, సుఖంగా బతికాడు. ఆయన ఇప్పటికి కూడా చిరంజీవి. చిరంజీవి అంటే ఆయన ఇంకా ఆయనకి చావు లేదు. ఆయన అలా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఇప్పటికి కూడా ఉన్నాడని చెప్తారు. అలా కొంతమంది ఇప్పటికి కూడా అలా జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. ఎంచేతంటే వాళ్ళు ఆహారం అక్కర్లేదు వాళ్ళకి. ఆ గాలే ఆహారం. వాళ్ళు ఇంక తిండి తిండాలు ఇలాంటివేమి ఉండవు. మనకి మళ్ళీ వండుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి ఇలాంటి గొడవలేమి ఉండవు. వాళ్ళ ఆ నామజపం చేసుకుంటూ మనం నిద్దట్లో ఏమైనా తింటామా? నిద్రపోయిన 10 గంటలో, 8 గంటలో నిద్రపోతాం కదా! ఆ నిద్రపోయినప్పుడు హాయిగా నిద్రపోతాం. అంతేనే కానీ ఏమి తినం, ఏమి తాగం. అలాగనమాట. అలాగా వాళ్ళ తపస్సులో, ఆ ధ్యానంలో మునిగిపోయారంటే వాళ్ళకింకా మెళకువ రాదు. అలా మనం నిద్రపోతున్నప్పుడు మనం ఎలాగా హాయిగా
సుఖంగా ఉంది అనుకుని అలా ఉండిపోతామో, అలాగే వాళ్ళు తపస్సులో ఉండిపోతారు. ఆ శక్తి, ఆ దైవశక్తి వల్ల వాళ్ళకింక చావనేది లేదు. వాళ్ళలా ఉంటారనమాట. అది. బావుంది కదా! కథ. చక్కగా మీరు కూడా పొద్దున్నే స్నానం చేసుకుని, చక్కగా తెల్లవారుజామునే లేవాలిప్పుడూను. మన శరీరం తెల్లవారుజామున లేస్తే మీకు ఏమేం శరీరంలోంచి బయటికి పంపించెయ్యాలో, అలా బయటికి పంపించేసి క్లీన్ చేసేసుకుంటుంది శరీరానికి. అన్నీ పెట్టాడు భగవంతుడు. అంత శక్తి పెట్టాడు లోపల మెషిన్‌కి. లోపల ఒక చక్కటి మెషినుంది. మనం రకరకాలు తింటాం. రకరకాలు తాగుతాం. అన్నీ రక్తం కింద మారుస్తున్నాడు ఆ భగవంతుడు లోపలుండి. అంచేత ఆ మెషిన్‌ని పాడు చేసుకోకూడదు. చక్కగా పెందరాళే లేవాలి. బయటికి వదిలేసేవన్నీ వదిలెయ్యాలి. చక్కగా స్నానం చేసుకోవాలి. రోజు దైవాన్ని తలుచుకోవాలి. మీ ఇష్టం వచ్చిన నామం కృష్ణుడి ఇష్టమైతే కృష్ణ, రామ ఇష్టమైతే రామ, శివ ఇష్టమైతే శివ. ఏ నామం తలుచుకున్నా అన్ని పేర్లు ఆయనవే. తెలిసినా? పిల్లలు ఉంటాను. మళ్ళీ రేపు ఇంకో కథ చెప్తాను. జై శ్రీరామ్.